హలో ఎవ్రీవన్, ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని షేర్ చేయండి. నా కంటెంట్పై మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ఛానల్లో డిఫరెంట్ కంటెంట్ చూస్తారు. ఫుడ్, ఆర్గనైజింగ్, క్రాఫ్ట్, పేరెంటింగ్, డెకోర్, ట్రావెల్, పిల్లలతో ట్రావెల్ ఎసెన్షియల్స్ అన్నీ డిఫరెంట్ కంటెంట్ చూస్తారు. ఇప్పుడైతే మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, మనం జనరల్గా ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. జనరల్ చెకప్స్కి తీసుకెళ్తుంటాం కదా హాస్పిటల్కి. సో ఆ టైంలో ఏ డీటెయిల్స్ మనం నోట్ చేసుకొని మరీ వెళ్ళాలి అనుకుంటే ఇది నాకు తెలిసి న్యూ మామ్స్కి అదే హెల్ప్ అవుతుంది. ఇది అయితే నేను క్రియేట్ చేసిన కంటెంట్ అయితే 2 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి ఏంటేంటి డీటెయిల్స్ కావాలి, మనం బిఫోర్ హాస్పిటల్కి వెళ్ళే ముందే మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, డాక్టర్ని అడగాల్సిన పాయింట్స్ ఏంటి అనేది నేను చెప్తున్నాను. ఒకటి, హైట్. ప్రీవియస్ చెకప్కి ఎంత హైట్ ఉన్నారు, ఇప్పుడు ఎంత హైట్ ఉన్నారు అనేది మెజర్ చేస్తారు కదా, అలాగే ప్రీవియస్ హైట్ ఎంత ఉన్నారు చెకప్కి వెళ్ళేటప్పుడు అది కూడా నోట్ చేసుకోవాలి. అండ్ వెయిట్ కూడా మనం ఫిజికల్ హెల్త్ కోసం కూడా చెప్తాం. ఏంటి, ఫీవర్ ఉంది, కాఫ్ ఉంది, ఇలా స్కిన్ మీద ర్యాషెస్ వస్తున్నాయి, లేదా సంథింగ్ మనకి ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవి చెప్తాం. అలానే మెంటల్ హెల్త్ ఎలా ఉంది అని కూడా చెప్పాలి. మెంటల్ హెల్త్ అంటే తను ఎలా బిహేవ్ చేస్తున్నాడు మన బేబీ అని, మన చెప్పిన మాట వింటున్నాడా లేదా, క్రాంకీ అవుతున్నాడా ఏంటి అని. నెక్స్ట్, కమింగ్ టు డైలీ యాక్టివిటీస్. తన ఏ టైంలో ఏంటేం చేస్తుంటాడు, అవుట్డోర్ ఆడతాడా లేదా ఇండోర్ ఆడతాడా, ఎలాంటి యాక్టివిటీస్ చేస్తుంటాడు, ఎలాంటి టాయ్స్తో ఆడుకుంటాడు, అవన్నీ డీటెయిల్స్ కూడా మనం డాక్టర్కి చెప్పాల్సి ఉంటుంది. అండ్ వాటర్ ఇంటేక్, మిల్క్ ఇంటేక్, మనం హౌ మచ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ బేబీస్ తీసుకుంటున్నారు, మన పిల్లలు తీసుకుంటున్నారు. అండ్ మనం పాలు కూడా ఎంత ఇస్తున్నాము అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను రీసెంట్గా తెలుసుకున్న విషయం ఏంటంటే, మా బాబు కొంచెం పాలు ఎక్కువ తాగడం వల్లనే ఫుడ్ తినడం లేదు అనే విషయం తెలుసుకున్నాను రీసెంట్ డేస్లో. అండ్ ఫుడ్, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇష్టపడుతున్నాడు, స్వీట్ గానా స్పైసీ గానా, అవి కూడా వాళ్ళ హెల్త్ మీద డిపెండ్ అయి ఉంటుందంట. అండ్ వాకింగ్ అంటే మైల్ స్టోన్స్ అనమాట, నడవగలుగుతున్నాడా లేదా, ఏదైనా సపోర్ట్ ఉంటేనే నడుస్తున్నారా లేదా అన్న డీటెయిల్స్ కూడా మనం డాక్టర్స్కి చెప్పాలి. అండ్ క్లైంబింగ్ స్టెప్స్ తనంతట తనే ఎక్కుతున్నాడా లేదంటే మనం సపోర్ట్ ఉంటున్నామా, అసలు స్టెప్స్ ఎక్కడానికి కానీ దిగడానికి కానీ ఏమైనా భయపడుతున్నాడా, ఆ డీటెయిల్స్ కూడా మనం మానిటర్ చేస్తూ ఉండాలి, డాక్టర్కి కూడా మనం చెప్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, హియరింగ్ మీన్స్ మనం చెప్పిన మాటలు వాళ్ళు వింటున్నారా, ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వస్తువు తీసుకొనిరా అంటే వాళ్ళు తెస్తున్నారా, ఆ వస్తువుని ఐడెంటిఫై చేయగలుగుతున్నారా లేదా, లేదు ఇటు రానా ఇటు రామ్మా అంటే వస్తున్నారా మన దగ్గరికి, హగ్ కావాలి ఇస్తావా అంటే ఇస్తున్నారా, ఎలా రియాక్ట్ అవుతున్నారు, లేదంటే ఈ బాల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టు, అలాంటివి కూడా మనం హియరింగ్ సెన్స్ అనేది ఎలా ఉంది అనేది కూడా డాక్టర్స్కి మనం చెప్పాల్సి ఉంటుంది. అండ్ వర్డ్స్ రిపిటేషన్, ఎలా అంటే మాట్లాడడం స్టార్ట్ చేసే పిల్లలకు వచ్చేసరికి మనం చెప్పేది రిపీట్ చేస్తున్నారా, అమ్మ అని చెప్పు అంటే అమ్మ అంటున్నారా, లేదంటే 2 వర్డ్స్ కానీ 3 లెటర్ వర్డ్స్ కానీ మనం చెప్తుంటే వాళ్ళు రిపీట్ చేస్తున్నారా లేదా, అది కూడా. అండ్ మెమరీ పవర్ మీన్స్ మనం ఏమైనా యాక్టివిటీస్ చేపిస్తున్నాం అనుకోండి, లేదా వీళ్ళ అమ్మ, నాన్న, అత్త, తాత అవి ఐడెంటిఫై చేస్తున్నాడా లేదా. అండ్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నప్పుడు ఫ్లాష్ కార్డ్స్ చెప్పేటప్పుడు ఇది వెజిటేబుల్ ఇది, ఈ వెజిటేబుల్ ఇది అన్నప్పుడు వాళ్ళకి ఎన్నిసార్లు చెప్తుంటే ఎన్ని రిపిటేషన్స్ వల్ల వాళ్ళు గుర్తుపడుతున్నారు, వాళ్ళు గుర్తుంచుకోగలుగుతున్నారు, మళ్ళీ మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలుగుతున్నారా లేదా అన్నది కూడా మనం అన్నది మానిటర్ చేసుకోవాలి. అండ్ యూరినేషన్కి వచ్చేసరికి వెళ్తున్నారా లేదా, ఎన్నిసార్లు వెళ్తున్నారు, కలర్ ఎలా ఉంది, దాన్ని బట్టి కూడా మన పిల్లల హెల్త్ అనేది డాక్టర్స్ చెక్ చేస్తారు. అండ్ కలర్ సాలిడ్గా వెళ్తున్నారా లేదంటే ఎలా వెళ్తున్నారు, ఎన్ని టైమ్స్ వెళ్తున్నారు అనేది కూడా మనము నోట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ప్లేయింగ్ విత్ కిడ్స్, వేరే పిల్లల్ని దగ్గరికి రానిస్తున్నారా లేదా,
మన ఇంట్లో ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉంటున్నారో ఆ కంఫర్ట్ జోన్ వదిలి వేరే పిల్లలు వచ్చేసరికి వాళ్ళతో ఆడుతున్నారా, వాళ్ళతో కలవనిస్తున్నారా, వాళ్ళు సాఫ్ట్గా వాళ్ళని ట్రీట్ చేస్తున్నారా, వచ్చిన వాళ్ళని ఫ్రెండ్లీగా ట్రీట్ చేస్తున్నారా, లేదా భయపడుతున్నారా, కొత్త ప్లేస్లకు వెళ్ళేటప్పుడు భయపడుతున్నారా, కొత్త పీపుల్ని చూసేటప్పుడు భయపడుతున్నారా, పిల్లల్ని చూసేటప్పుడు సరే ఒక పార్కుకి ఎక్కడికైనా తీసుకెళ్ళి వేరే పిల్లలతో ఆడుకోమ్మా అంటే ఆడుకుంటున్నారా లేదా, ఎంత టైం పడుతుంది వాళ్ళని కలవడానికి అనేది మనము నోట్ చేసుకోవాలి. హాస్పిటల్లో డాక్టర్కి కూడా మనం చెప్పగలిగితే వాళ్ళు కూడా మనకి ఏవైనా సజెస్ట్ చేయాలనుకుంటే చేస్తారనమాట. అండ్ బిహేవియరల్ చేంజెస్ అంటే ఏమైనా కోపం వస్తున్నదా వాళ్ళకి, వాళ్ళు మనం వద్దు అన్న పని వాళ్ళు చేస్తే మనకి ఎలా అయితే మనకి కోపం వస్తుందో వాళ్ళకి కూడా వాళ్ళకి నచ్చని పని ఏదైనా మనం చెప్పినా చేసినా వాళ్ళకి కోపం వస్తుందా, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, అండ్ హ్యాపీనెస్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, వాళ్ళకి బాగా వస్తే వాళ్ళకి నచ్చిన పని చేసినా నచ్చిన మనుషులు వచ్చినా ఆబ్వియస్లీ కలవరు. అది ఎలా రియాక్ట్ అవుతున్నారు, కోపంగా నెట్టేస్తున్నారా, తిడుతున్నారా, అరుస్తారనమాట, యా 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 అనుకొని ఏదో ఒకటి కోపంతో ఎక్స్ప్రెస్ చేస్తున్నారా, ఎలా ఉంటుంది అనేది కూడా నోట్ చేసుకోవాలి. అండ్ స్లీపింగ్ టైమింగ్స్, పిల్లల స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ టైంకి పడుకుంటారు, ఏ టైంకి లేస్తారు, క్వాలిటీ స్లీప్ ఎలా ఉంటుంది, మధ్యలోని ఎన్నిసార్లు లేస్తున్నారు, అండ్ ఫీడింగ్ ఇంకా ఫీడింగ్ తాగుతున్న పిల్లలైతే ఎంత న్యాప్స్లోని వాళ్ళు ఫీడింగ్ అడుగుతున్నారు, ఇలాంటి చేంజెస్. లేదంటే నిద్రలో లేచి అడవడం కానీ, క్రాంకీనెస్ అవ్వడం కానీ, లేదంటే కొంతమంది పిల్లలు నిద్రలో లేచి కాసేపు ఆడుకుని మళ్ళీ పడుకుంటారు, అలా ఏమైనా ఉన్నాయా అని మనం నోట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి డాక్టర్స్కి కూడా చెప్తే మనకి హెల్ప్ అయ్యేలాగా ఏమైనా సజెస్ట్ చేస్తారు, ఏమైనా చేంజెస్ చేసుకోవాలా హెల్త్లో, అంటే ఫుడ్లో కానీ లేదంటే మనం బిహేవియర్లో కూడా చాలా చేంజెస్ చేసుకోవాలని చెప్తారనమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ హెల్ప్ అవుతున్నాయని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ డీటెయిల్స్ హెల్ప్ అయ్యాయి అంటే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.